ఎట్లుంటుంది, నువ్వు ఎట్ట తింటావు, నీకు భూమి ఏం పండించింది అని చెప్తా వస్తాడు. ఆ చెప్పిన విషయాల్లోనే మనకు అర్థమైపోయింది తర్వాత జీవితాలు ఎలా ఉంటాయి అని. ఇది మన లైఫ్లో మనం పరిశీలించుకుంటే మనం ఏమనుకుంటున్నామమ్మా, మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? మనం బాగా బతకాలని అనుకుంటున్నాం. కానీ మన జీవితం కొన్నిసార్లు మన లైఫ్లో మనం తప్పు చేసాము అని మనకు తెలిసినప్పుడు మీరేమనుకుంటున్నారు? మనం తప్పు చేసామరా ఎలాగోలా, కానీ నా పిల్లలు అలాంటి తప్పు చేయకూడదు అని మనం ఎంత బతికినా కానీ మన పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటున్నాం కదా. సో ఈ సాదృశ్యం అనేటువంటిది ఆ విషయంలో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఆ దేశ దిమ్మరులుగా, భ్రష్టులుగా మనం తయారవ్వకుండా, జ్యేష్ఠత్వాన్ని కోల్పోకుండా ఆ జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండటం చాలా మంచిది. దేవుడు మనకిచ్చిన తలాంతును మనం కలిగి ఉండటం చాలా మంచిది.